गुरुभ्यो नमः। यावत् स्थास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेषु प्रचरिष्यति। స్వామివారిని తన చివరి శ్వాస వరకు నమ్ముకొని సేవించిన మాకాని వెంకట్రావు స్వామివారితో ఉన్న రోజుల్లో జరిగిన ఎన్నో విశేషాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాము. స్వామివారు ఆంజనేయ స్వామి గుడిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అక్కడ విడవలూరు నుంచి వెంకటరమణ అనే స్వామి భక్తుడు ఫోటోగ్రాఫర్ వచ్చి స్వామివారిని ఒక మంచి పెద్ద ఫోటో ఒకటి ఎన్లార్జ్ చేసి తీసుకొస్తే బాగుంటుందని స్వామివారిని చూస్తూ పదే పదే తలుచుకుంటూ ఉన్నారు. స్వామితో ఉన్న మాకాని వెంకట్రావు, గురవయ్య గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వెంకట్రావు గారికి ఆ క్షణంలోనే కొంచెం నిద్ర వచ్చినట్టు అయ్యి స్వప్నంలో స్వామివారి పెద్ద ఫోటో కనిపించింది. ఆయన వెంటనే లేచి చూస్తే సమయం 4 గంటలు అయి ఉండింది. ఎదురుగా ఈ ఫోటోగ్రాఫర్ వెంకటరమణయ్య కనిపించారు. ఆయన పిలిచి, అయ్యా నాకు ఇట్లా దర్శనం అయింది, స్వామిని మనము ఒక పెద్ద ఫోటో తీసి మనము ఎన్లార్జ్ చేసి పెద్ద ఫోటో తీయించాలా అని చెప్పడంతో ఆయన కూడా తను అదే అనుకున్నాడు కాబట్టి ఇది స్వామివారి సంకల్పం అని వెంటనే ఫోటో తీయాలనుకున్నారు. స్వామి మాత్రం కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నారు. వీళ్ళు అట్లాగే రంగనాయకుల స్వామి లాగా ఉండారు, స్వామి ఈ విధంగానే తీస్తాము అని అనుకున్నప్పుడు వెంటనే స్వామి పక్కన ఉన్న ఒక దుప్పటి తీసి మడతేసి తల కింద చేయి కింద మోచేయి కింద పెట్టుకొని ఆ పడుకున్న పోస్చర్లో తల దగ్గర గురవయ్య, పాదాల దగ్గర వెంకట్రావు కూర్చొని ఆ ఫోటో తీశారు. ఆ ఫోటోనే వెంకట్రావు గారు తన ఇంటిని గురునిలయంగా మార్చుకుని ఇంటి ముందు ఆ స్వామివారి ఫోటో పెట్టడం జరిగింది. ఆ విధంగా అటువంటి ఫోటో మనకి ఆ శంకుస్థాపన రోజు లభించింది. శంకుస్థాపనకు వచ్చిన భరద్వాజ మాస్టర్ గారిని భాస్కర్ రెడ్డి సార్ గారు పిడతాపులూరుకి తీసుకుపోవడం జరిగింది. అది ఆదినారాయణ రెడ్డి గారి కారులో తీసుకెళ్లారు. దారిలో సుమారు 7వ మైలు ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి కారులోంచి ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి. వెంటనే బానెట్ తీసి చూస్తే అక్కడ ఎర్త్ వైరు చేతికి ఊడొచ్చేసింది. ఆ మంటలు తర్వాత ఆగిపోయినాయి. ఇది స్వామి దయవల్లనే ఆ ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడ్డారని కూడా వెంకట్రావు గారు ఆ విషయాన్ని కూడా వివరించి ఉన్నారు. ఇప్పుడు మాకు ఒక ఇబ్బంది ఉండేది, ఎప్పుడన్నా స్వామి దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు, వచ్చేస్తాము, పోవటానికి ఎప్పుడో తెలియదు, ఇక బస్సు ఉండదు. అనేక సార్లు మేము వీళ్ళ కారు వాడుకున్నాం. ఆ రోజుల్లో వీళ్ళకు అంబాసిడర్ వైట్ కారు ఉండేది. అవ్వ చెప్పి లేదు ఆదినారాయణ రెడ్డి గారు చెప్పి మేము ఎక్కడికి పోతే అక్కడికల్లా ఒక కారు ఇచ్చేవారు. ఒకసారి మేము పూజ్యుడు భరద్వాజ మాస్టర్ గారిని పక్కనుండే పిడతాపోలూరు కూడా తీసుకెళ్ళాం. వీళ్ళ డ్రైవర్ మస్తానయ్య మాతో వచ్చాడు. చేసిన సహాయం ఎట్టిదైనా చాలా గొప్ప గౌరవపూర్వకంగా వాళ్ళంతా వాళ్ళు మాకు అందించిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మాస్టర్ గారు ఒలగమూడిలో కొందరు స్వామి భక్తులు, వెంకట్రావు వీళ్ళందరితో కలిసి అయ్యా ఇక్కడ ఈ ఆశ్రమ కార్యక్రమాలు, ఈ నిర్వహణ వీటన్నిటికీ ఒక సంస్థ పెట్టుకుంటే బాగుంటుంది అని మాట్లాడుకొని భగవాన్ వెంకయ్య స్వామి హ్యుమానిటేరియన్ మిషన్ అని నామకరణం చేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థకి మాస్టర్ గారిని ప్రెసిడెంట్గా పేపర్లు రెడీ చేస్తే విద్యానగర్లో బాబా మందిరంలో రాత్రి 10 గంటలప్పుడు ఫిబ్రవరి నెల 13వ తేదీ మాస్టర్ గారు మొదట సంతకం చేశారని కూడా ఈయన తేదీతోటే దాన్ని రాసిపెట్టి ఉన్నారు. మాస్టర్ గారు అక్కడికి వచ్చినప్పుడల్లా వెంకట్రావు కొంతమంది భక్తులతో ఏం చెప్పేవారంటే, స్వామివారిని గురించి ఎంతమందికి చెప్తే అంత మంచిది, మీరు స్వామివారి కాలి ముద్రలు, చేతి ముద్రలు, వేలి ముద్రలు ఇవన్నీ తీసిపెట్టి జాగ్రత్త చేయండి, స్వామివారి గురించి అందరికీ దర్శించుకోమని చెప్పండి అని పదే పదే చెప్పేవారని. ఒకరోజు 11వ తేదీ జనవరి నెల 81వ సంవత్సరం డేట్ నోట్ చేస్తున్నారు. ఆ రోజు స్వామివారి దగ్గర నిల్చుకొని తులసవ్వని అమ్మ కొంచెం వేలి ముద్రలు కావాలా అని వెంకట్రావు గారు అడుగుతుంటే పక్కనున్న గురవయ్య కోపంగా, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచే ఇవన్నీ వెల్లడి చేస్తూ ఉన్నావు, ఇక్కడ గుట్టంతా బయట ప్రపంచానికి చెప్తున్నావు అని కోప్పడ్డారు. వెంకట్రావు గారు స్వామివారి దగ్గర వచ్చి నిల్చుకొని, ఇక్కడ పడుకున్న వారు ఎవరనుకున్నావు, దేవుడు ఈయన గురించి ఎంతమందికి చెప్తే అంత పుణ్యము, చెప్పకపోతే అంత పాపము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంత సమయం అయిన తర్వాత స్వామివారు పక్కన ఒక బీర చెట్టు వేసుంటే ఆ బీర పాదుల దగ్గర తీసుకుపోయి నన్ను పడుకోబెట్టండి అయ్యా అని అడిగారు. స్వామిని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టగానే ఒక చిటి రాయండి అని చెప్పి, దేవుడు ఎవరు అంటే వెంకయ్య దేవుడు అని ఎంతమందికి చెప్తే అంత పుణ్యం, లేకపోతే అంత పాపం అనే ఒక ప్రమాణ పత్రం రాయించారు ఆ రోజు అని కూడా వెంకట్రావు గారు రాయించి ఉన్నారు. అలాగే ఈ గుడి నిర్మాణం జరుగుతుండే రోజుల్లో అప్పుడప్పుడు స్వామివారు ఆ స్థలానికి వచ్చి ఆ గుడి గురించి కూడా కొన్ని ప్రమాణ పత్రాలు రాయించారు.
ఆశ్రమం ఈ రోజు నుంచి 145 రోజులకు పూర్తి అవుతుంది, దేవాలయ కట్టుబడి స్థలం బాగుంది, ఇక్కడ బాగా జరుగుతుంది అని కూడా ఒక ప్రమాణ పత్రంలో రాయించారు. అలాగే మే నెల 17వ తేదీ 81వ సంవత్సరంలో ఈ మందిరానికి స్లాబ్ వేయాలని నిర్ణయించుకున్న రోజు శనక్కాయల లక్ష్మణ్ కుమారు, మాకాని వెంకట్రావు, ఇంకా కొంతమంది భక్తులు అందరు కలిసి ఆ స్లాబ్ వేయడానికి కావాల్సిన వస్తువులు సామాగ్రి అంతా నెల్లూరుకు వచ్చి తీసుకొని బయలుదేరారు. మధ్యలో ఏదో కొన్ని వస్తువులు మర్చిపోయానని కుమార్ని వెనక్కి పంపించి ఈయన ముందుకొచ్చారు. బస్సు రైల్ గేట్ వేసేస్తారని ఫాస్ట్ గా కదులుతుంటే గబగబా అందుకోబోయి ఆ ఫుట్పాత్ మీద కాలు పెట్టే సమయానికే బస్సు కదిలేసింది. ఈయన కంకర రాళ్ళ మీదంతా రైల్ గేట్ దగ్గర ఈడ్చుకుంటా రావడం జరిగింది. ఇంతలో బస్సులో ఉండే చెకింగ్ వచ్చి ఆయన గట్టిగా పట్టుకొని బస్సు ఆపించడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డాను, ఆ రోజు లేకపోతే ప్రాణాలు పోవాల్సిందని కూడా ఆ స్లాబ్ వేసే రోజు జరిగిన సంఘటన కూడా ఈయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు గొలగమూడికి వచ్చి గొలగమూడిలోను చుట్టుపక్కల యానాదిపాళ్యం అదంతా పోయి స్వామివారి గుడి స్లాబ్ వేస్తున్నాము, మీరందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా వచ్చారు. ఆ గ్రామస్తులంతా సుమారు 80 మంది వచ్చి శ్రమదానం చేశారు. చరిత్రలో వాళ్ళు అలా శాశ్వతంగా నిలిచిపోయారని కూడా వెంకట్రావు గారు గుర్తు చేసుకున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని గురించి నాగులు వెల్లటూరు ఆవుల నర్సయ్య ఏం చెప్పారంటే, ఆ శంకుస్థాపన చేసే రోజు నాగులు వెల్లటూరుకి స్వామి సేవకులను పంపించి మాకు తెలియజేయటం జరిగింది. మేము ఆ రోజు వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాము, స్వామివారు స్వయంగా చేసిన పూజా కార్యక్రమం అంతా కూడా మేము చూసామని చెప్పారు. ప్లస్ ల్యాబ్ వేసిన రోజు కూడా మళ్ళా పంపిస్తే ఆ రోజు పెంచల స్వామి జయంతి, మేము పెంచల కోనకు పోయి స్వామిని దర్శించుకుని ఉదయం 7 గంటలకు గొలగముడికి వచ్చి ఈ సాయంత్రం వరకు స్లాబ్ వేసే పనిలో కూడా పాల్గొన్నామని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత స్లాబ్ వేయటం జరిగింది. జూన్ నెల 27వ తేదీ 81వ సంవత్సరం ఆ రోజు శనివారం ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారు ఆ కొత్త ఆశ్రమం ఇప్పుడు సమాధి మందిరం దగ్గర ఉండే స్థలానికి స్వామి తీసుకుబొమ్మని చెప్పి అక్కడ గుండం వెలిగించి టెంకాయ కొట్టి స్వామి కాసేపు అక్కడ ఉన్నారని కూడా ఈయన గుర్తు చేశారు. నాగులు వెల్లటూరికి చెందిన ఆవుల నర్సయ్య ఒకసారి స్వామివారు నెల్లూరుకు వచ్చినప్పుడు నేను స్వామితో ఉన్నాను. ఆ రోజు స్వామివారు మనం అక్కడికి వెళ్ళొద్దా అయ్యా అని మాకాని వెంకట్రావు ఇంటికి తీసుకెళ్లారు మమ్మల్ని. ఆ రోజు రాత్రంతా స్వామివారు పిల్లలు గలవాడు కదయ్యా, బటువైన లెక్క రాయాలయ్యా ఈయనకి అని ఆ రాత్రంతా ప్రమాణ పత్రాలు రాయించారు అని ఈయన వెంకట్రావు గురించి గుర్తు చేసుకున్నారు. ఈ విధంగా ఎన్నో విశేషాలు అక్కడ జరిగినవన్నీ వెంకట్రావు గారు నోట్ చేసి పెట్టి ఉండటం వల్ల ఈరోజు ఎంతో మందికి ఏ రోజు ఏం జరిగింది, అక్కడ స్వామివారు ఏం చెప్పారనే కూడా ఎన్నో వివరాలు తెలియవచ్చాయి. మనం ఇందాక చెప్పుకున్నట్లు స్వామివారు ఒక ప్రమాణ పత్రం రాయించారు. దేవుడు అంటే వెంకయ్య, వెంకయ్య దేవుడని ఎంతమందికి చెప్తే అంత పుణ్యం కదయ్యా అని. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు 1975 మహాశివరాత్రి రోజు వెంకయ్య స్వామి వారిని దర్శించిన నాటి నుంచి 7 సంవత్సరాల పాటు స్వామివారు దేహంతో ఉన్నంత కాలము ఎంత మందిని వీలుంటే వారు స్టూడెంట్స్ కావచ్చు, మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వారందరినీ అయ్యా ఒక్కసారి వెళ్ళండి, గొలగమూడి వెళ్ళి వెంకటస్వామి వారిని దర్శించండి అని. చివరకు సుబ్రహ్మయ్య గారిని అయితే నీవు గనక వెంకటస్వామి దగ్గరికి వెళ్ళనట్టయితే నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదయ్యా అని ఎంతో కఠినంగా చేసి ఆయన జీవితాన్ని ధన్యం చేశారు. ఆయన రోగాలు పోవడము, ఆయన జీవితం ధన్యం కావడం, ఇవన్నీ సుబ్రహ్మయ్య గారు అక్షరాలో మనకందరికి అందించారు కూడా. మాస్టర్ గారు అట్లా వెంకటస్వామి వారిని పరిచయం చేసేటప్పుడు అక్కడ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో స్వామి చుట్టూ ఉండే సేవకులందరూ స్వామివారు గుట్టు విప్పకూడదయ్యా, నేను చాటుకుపోయే వరకు అని అంటుంటే మాస్టర్ గారు ఇట్లా వచ్చి అందరినీ పంపిస్తా ఉన్నారు. ఎంతమందో వచ్చి విద్యావంతులు, ఎంతెంతో దూరాల నుంచి వచ్చిన వారు మాస్టర్ గారు సత్సంగంలో పాల్గొన్న వారు అవకాశం ఉండి భగవంతుడి దయ వల్ల స్వామివారిని దర్శించుకోవడం చూసి చుట్టూ ఉన్న వారు ఎంతో విమర్శించినా నేను కొన్ని జన్మలు వెనక్కి పోయినా పర్వాలేదు, వెంకటస్వామిని వారు ఒక్కసారి చూస్తే చాలు, దానికోసమైనా కొన్ని జన్మలు ఎత్తుతానని ఆయన ఎంతో ధీరుడిలా చెప్పిన మాటలు మనకెంతో స్ఫూర్తిదాయకం. నాడు మాస్టర్ గారు మొదలుపెట్టిన పని 40 సంవత్సరాల తర్వాత కూడా ఇలా సార్ ద్వారా కొనసాగుతూ ఉండడానికి స్వామివారి కృప కారణం. నమస్కారం. ఆసేతు సీతాచల పర్యంతం భారత భూమిలో ఉద్భవించిన మహామునుల కోవలో పేర్కొనదగిన మహనీయమూర్తి అయిన స్వామి యొక్క అనుగ్రహాశిస్సులతో పరమపావనం పవిత్రమైనటువంటి నెల్లూరు నుంచి
లోకానికంతటికి అందిన గొప్ప వెలుగు దివ్వే వెంకయ్య స్వామి అయితే, ఆయనతోనే జన జీవితాన్ని ముడిపెట్టుకున్న మన వెంకట్రావు గారు లాంటి వారు ఎప్పటికీ చిరస్మరణీయులు. కాబట్టి తన జీవితాన్ని ధన్యం చేసుకోవటం అనేది ఇట్లా ఉంటుంది. అటువంటి ధన్యతముడైన ఆయన తలుచుకోవటం సంతోషంగా ఉంది. నిజంగా ఆయన విద్యానగర్కు వచ్చినప్పుడు వెంకయ్య స్వామి వారిని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు మేమంతా కొంతకాలం అక్కడ ఉండగలిగాం విద్యానగర్లో. ఒకటేమిటి, మాస్టర్ గారి సాన్నిధ్యం అది. రెండవది ఏమిటి, షిరిడి సాయిబాబా యొక్క మందిరం నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ విధంగా అక్కడే కొన్ని రోజుల పాటు వారితో ఉండటానికి అవకాశం వచ్చింది. అంతేకాకుండా ఎప్పుడు గొలగమూడికి వెళ్ళినా అక్కడ మహా ఆత్మీయంగా, అభిమానంగా స్వామి అనుగ్రహం ఒకవైపు పలకరించే ఆత్మీయ స్నేహితుడు మన వెంకట్రావు గారు ఉండేవారు. ఆ విధంగా స్వామి గురించి చాలామందికి చిరునామా ఎవరు అంటే వెంకట్రావు. అటువంటి చిరునామాగా నిలిచిపోయిన స్ఫూర్తిదాయకమైన జీవితం అయింది. ఏది ఏమైనా కొందరికి మరణించిన తర్వాత కూడా జీవించి ఉంటారు. అలాంటి వాళ్ళలో వెంకట్రావు గారు ఒకరు అని మన నమ్మకం. ప్రస్తుతానికి నమస్కారం. సత్సంగం కొనసాగుతుంది.